చరిత్ర కేవలం రాజులు, మహారాజులు మరియు యుద్ధాల కథలతో మాత్రమే నిర్మించబడదు, కానీ ఆ పేరు తెలియని శిల్పుల సహకారం ద్వారా నిర్మించబడుతుంది. వారు ఎంతో ఓపికతో కొత్త తరాల భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వారాసివ్ని జ్ఞాపకాలు అనే ఈ భాగంలో రచయిత రాజేష్ గారు మనల్ని ఆ మలుపులోకి తీసుకెళ్తున్నారు, ఎక్కడైతే ఒక విద్యార్థి ఆత్మవిశ్వాసం ఊగిసలాడుతోందో, ఎక్కడైతే సెక్షన్ ఈ లో పేరు వచ్చినందుకు ఆ విద్యార్థి మనసులో విచారం ఉందో, కానీ అక్కడ అతని కోసం ఎదురుచూస్తున్నారు శ్రీ బషీర్ అలీ సిద్దికీ సర్. ఇది ఆ ఉపాధ్యాయుని కథ, ఎవరైతే పరిమిత వనరులు మరియు కష్టాల మధ్య కూడా చిరునవ్వును ఎప్పుడూ వీడలేదో, ఎవరైతే సిరా బుడ్డితో తరగతి మొత్తాన్ని ఐకమత్య సూత్రంతో ఎలా కట్టాలో నేర్పించారో మరియు బెత్తం భయానికి బదులు ప్రేమ శక్తితో వెనుకబడిన విద్యార్థులను మెరిట్ దగ్గరకు చేర్చారో. రండి, 70ల దశాబ్దపు ఆ కాలంలోకి తిరిగి వెళ్దాం మరియు విందాం అటువంటి ఒక గురువు కథను. ఆయన కేవలం రచయితకు హీరో మాత్రమే కాదు, ఆయన అందించిన సంస్కారాలు నేటికీ ఒక కృతజ్ఞత గల శిష్యుని గుండెల్లో కొట్టుకుంటూనే ఉన్నాయి. ప్రదర్శిస్తున్నాము నా గురువు బషీర్ అలీ సిద్దికీ సర్. పరిచయం: బషీర్ అలీ సిద్దికీ. మీరు బిఏ సిద్దికీ, మౌలికంగా కటంగి, బాలాఘాట్ నివాసితులు. మీరు కుశాగ్ర బుద్ధి గలవారు మరియు మీ పనిని పూర్తి నిబద్ధత మరియు నిష్ఠతో చేసే వ్యక్తి. మీ పాఠశాల విద్య సమయంలోనే మీ తండ్రిగారు అకాల మరణం చెందడం వల్ల మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది. మీరు స్వయంగా సంపాదిస్తే తప్ప కుటుంబ పోషణ సాధ్యం కాదని మీరు గ్రహించారు. అటువంటి పరిస్థితిలో చదువులో చురుగ్గా ఉన్నప్పటికీ, మీరు మీ పాఠశాల విద్యను 11వ తరగతి వరకు మాత్రమే పూర్తి చేయగలిగారు. దీని తర్వాత మీరు ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. చదువు ఆపేయడం మీ కాలేజీ చదువుకోవాలనే ఆకాంక్షకు పూర్తిగా విరుద్ధమైన విషయానికి, గ్రాడ్యుయేట్ కావాలనే మీ కల అదూరంగా మిగిలిపోయింది. మీరు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుని ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. మీకు ఉద్యోగం లభించింది. నేను మొదటిసారి మార్చి 1971లో మిమ్మల్ని చూశాను. మీరు మా 5వ తరగతి సమయంలో మా పాఠశాలకు వచ్చినప్పుడు. మీరు మా ప్రాథమిక పాఠశాల బరేలే గురువుగారి మిత్రులు. మా క్లాసులో బరేలే గురువుగారు మీ పరిచయాన్ని బిఏ సిద్దికీగా చేయిస్తూ ఇలా అన్నారు: 4 నెలల తర్వాత మీలో ఎవరైతే టిహ్లీబాయి ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో చదవడానికి వెళ్తారో, అక్కడ మీకు విద్యార్థులారా సిద్దికీ సర్ కనిపిస్తారు. మీరు మా పిల్లలతో ఎంతో నవ్వుతూ కలిశారు. మీరు హుషారుగా ఉండేవారు మరియు మీ ప్రవర్తన చాలా మృదువుగా ఉండేది. జూలై 1, 1971న నేను టిహ్లీబాయి ప్రభుత్వ ఉన్నత మాధ్యమిక పాఠశాలలో చదవడానికి వెళ్లాను. ఈ పాఠశాల మొదటి రోజే 6వ తరగతిలో నా పేరు ఈ సెక్షన్లో వచ్చినందుకు నేను చాలా నిరాశ చెందాను. మంచి విద్యార్థులను ఏ, బి మరియు సి సెక్షన్లలో ఉంచుతారని ఎవరో నాకు చెప్పారు, లేదా అది నా స్వంత అపోహ కావచ్చు. నేను విచారకరమైన మనసుతో 6వ తరగతి ఈ సెక్షన్ తరగతి గదికి చేరుకున్నాను. ఈ సెక్షన్లో నా పాత స్కూల్ నుండి మనోజ్ గౌతమ్ అనే ఒకే ఒక సహపాఠి ఉన్నాడు. మిగిలిన ఎక్కువ మంది పిల్లలు వారాసివ్ని ఎల్లో స్కూల్, ప్రభుత్వ పాఠశాల నుండి వచ్చారు. చాలామంది విద్యార్థులు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చారు, ఎక్కడైతే ప్రాథమిక తరగతుల తర్వాత పాఠశాలలు లేవో. ఈ విద్యార్థులు ఎన్నో కిలోమీటర్లు నడిచి చదువుకోవడానికి వచ్చారు. ఆ రోజు నేను విచారంగా నా తరగతిలో కూర్చున్నాను. 6 సెక్షన్ల వేర్వేరు క్లాస్ టీచర్లలో మా సెక్షన్కి క్లాస్ టీచర్గా మీరు లభించడం ఒక యాదృచ్ఛికం. సెక్షన్ ఈ సగటు విద్యార్థుల కోసం మాత్రమే అనే నా ఈ అపోహ కొద్ది రోజుల్లోనే తొలగిపోయింది. మీరు పాఠశాల మొత్తానికి బెస్ట్ టీచర్. అంతేకాకుండా ఈ సెక్షన్లో నాతో చదివే విద్యార్థులు కూడా నాకి కొత్తవారైనా సరే చాలా మంచివారు. రాకేష్ అగర్వాల్, విజయ్ ఖండేల్వాల్, విజయ్ హర్డే, సందీప్ పుండలీక్, పుల్కిత్ తివారీ మరియు రాజేష్ జైస్వాల్ అటువంటి విద్యార్థుల్లో కొందరు. మీ ప్రవర్తన మా విద్యార్థులతో ఎంత బాగుండేదంటే, మీరు ఏ విషయాలను బోధించినా తరగతిలో మేము ఏకాగ్రతతో చదువుకునేవాళ్లం. మా దృష్టి మరెక్కడికీ మళ్లేది కాదు. ప్రైమరీ స్కూల్లో నేను ఒక సగటు విద్యార్థిగా ఉండేవాడిని, కానీ బహుశా అది మీ బోధనా శైలి కావచ్చు. దీనివల్ల నా మనసు చదువుపై లగ్నం కావడం మొదలైంది.
మొట్టమొదటగా నాలో మార్పు వచ్చిన విషయానికి గణితం. ఈ విషయాన్ని మీరే బోధించేవారు. చదువులో మనసు లగ్నం కావడం వల్ల నా ఆత్మవిశ్వాసం పెరగడం మొదలైంది. అటువంటి సమయంలో మీరు క్లాస్ లీడర్ మరియు డిప్యూటీ లీడర్ ఎన్నికలు నిర్వహించిన రోజు నేను డిప్యూటీ లీడర్ కోసం నా పేరు ఇచ్చాను. నేను విజయ్ కంటే ఒక ఓటు ఎక్కువగా 13 సాధించి గెలిచాను. అదే సమయంలో రాకేష్ దాదాపు అందరు విద్యార్థుల ఓట్లను పొంది క్లాస్ లీడర్ అయ్యాడు. ఈ రాకేష్ అగర్వాల్ నా మిత్రుడు. అతను తర్వాత 6 సంవత్సరాలు నాతో ఒకే సెక్షన్లో చదువుకున్నాడు. రాకేష్ దాదాపు అన్ని తరగతుల్లో స్కూల్ టాపర్ అయ్యాడు. స్కూల్ చదువు పూర్తయిన తర్వాత అతను అత్యుత్తమ కళాశాలకు MACT భోపాల్ వెళ్లాడు. మీ బోధన వల్ల నిర్మించబడిన బలమైన పునాది ఫలితమే రాకేష్ అటువంటి విజయం సాధించడం మరియు నేను కూడా నిరంతరం మంచి విద్యార్థిగా మారుతూ రావడం అని నాకు అనిపిస్తుంది. తరగతిలో క్రమశిక్షణను నిర్ధారించే మీ పద్ధతి చాలా నిరాడంబరంగా మరియు విభిన్నంగా ఉండేది. మీరు బాధ్యతలను వేర్వేరు విద్యార్థుల మధ్య పంచుతారు. మేమంతా ఫౌంటైన్ పెన్నులతో రాసేవాళ్లం. పాఠశాలకు వచ్చే ముందు సరిగ్గా సిద్ధం కాని విద్యార్థులకు క్లాసు మధ్యలోనే పెన్నులో సిరా అయిపోయేది. అప్పుడు మీరు ఒక విద్యార్థిని సిరా మంత్రిగా నియమించారు. ఆ రోజు మాలో డబ్బులు ఉన్న విద్యార్థుల దగ్గర స్వచ్ఛందంగా చందా వసూలు చేయించి మీరు క్యామెల్ ఇంక్ బాటిల్ను కొనిపించారు. తరగతిలోని సిరా మంత్రి ఒక్క పెన్ను కోసం 5 పైసలు తీసుకుని డ్రాపర్ ద్వారా సిరా నింపేవాడు. అలాగే ఒక క్లీన్లీనెస్ మినిస్టర్ కూడా ఉండేవారు. తరగతిలో ఎవరూ చెత్త వేయకుండా పర్యవేక్షించేవారు. అలాగే మరికొన్ని మంత్రి పదవులు కూడా మీరు సృష్టించారు. సిరా వల్ల సేకరించబడిన కొద్దిపాటి డబ్బులకు మేమంతా మరికొంత చందా కలిపేవాళ్లం. అప్పుడు సిద్దికీ సర్ నమ్కీన్ మరియు పేడాలు తెప్పించేవారు. ఆయన కూడా మాతో కూర్చుని వాటిని ఎంతో ఇష్టంగా తినేవారు. ఇంట్లో నా తల్లిగారికి వంటిల్లు మరియు ఇంటి పనుల్లో మరియు మా నాన్నగారికి వ్యాపార పనుల్లో ఎంతో బిజీగా ఉండటం వల్ల మా చదువును పర్యవేక్షించడం వారికి కుదిరేది కాదు. అప్పుడే మా నాన్నగారు నన్ను మీ దగ్గర ట్యూషన్కి పంపడం మొదలుపెట్టారు. ముఖేష్ మోడల్, మనోజ్ గౌతమ్ మరియు నేను మే ముగ్గురం విద్యార్థులం 1 గంట ట్యూషన్ కోసం మీ ఇంటికి వెళ్లేవాళ్లం. మీరు మీ ఇంట్లో హిందీ మరియు సంస్కృతం తప్ప అన్ని విషయాలను బోధించేవారు. దీనికోసం మీరు నెలకు 25 రూపాయల ఫీజు తీసుకునేవారు. మనోజ్ తండ్రి గ్రామీణ పాఠశాలలో టీచర్ కావడం వల్ల మీరు మనోజ్ దగ్గర ఫీజు తీసుకునేవారు కాదు. మీ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు మీ గురించి చాలా విషయాలు తెలిసాయి. అప్పుడు మీకు 28 ఏళ్లు. మీతో పాటు మీ అమ్మగారు, భార్య మరియు మీ కూతురు ఫర్జానా ఉండేవారు. మీ దగ్గర మంచి స్థితిలో ఉన్నవి కేవలం 2 జతల ప్యాంట్ షర్టులే ఉండేవి. వాటికి ఇస్త్రీ కూడా మీరే స్వయంగా చేసుకునేవారు. మీ సైకిల్ BSA కంపెనీది. మీరు చాలా సంతోషంగా నా పేరు కూడా ఇదేనని, కాకపోతే ఇందులో S చివరన కాకుండా మధ్యలో ఉందని చెప్పేవారు. మీరు గ్రాడ్యుయేట్ కాలేకపోయారనే బాధ మీకు ఉండేది. అయినా సరే నవ్వుతూ మాతో ఇలా అనేవారు, నేను పేరుతోనే గ్రాడ్యుయేట్ని. చూడండి నా పేరు BA. సిద్దికీలోనే BA డిగ్రీ ఉంది. మాకు మీలోని ప్రతి విషయానికి నచ్చేది. మీ ప్రవర్తన ఎంతో బాగుండేది. మీరు మమ్మల్ని నవ్వుతూ పాఠాలు చెప్పేవారు మరియు మాతో మాట్లాడేవారు. ఏదైనా అర్థం కాకపోతే పదే పదే వివరించి దానిని స్పష్టం చేసేవారు. మీకు ఎప్పుడూ కోపం వచ్చేది కాదు. మీ ఇంట్లో మీ అమ్మగారు, భార్య మరియు కూతురితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు. మా మాధ్యమిక పాఠశాలలో ఒక సంస్కృతం మాస్టారు ఉండేవారు. ఆయన చాలా త్వరగా కోపగించుకునేవారు. ఏదైనా నేర్చుకోకపోతే లేదా అడిగినప్పుడు చెప్పకపోతే అరచేతిపై బెత్తంతో కొట్టేవారు. ఆ దెబ్బలు చాలా బాధాకరంగా ఉండేవి. విద్యార్థులు ఆ దెబ్బలను భరించడానికి చేతులు చాస్తూనే ఏడ్చేవారు. సంస్కృతంలో నాకు చాలా తక్కువ మార్కులు వచ్చేవి. బహుశా ఆయన బోధనపై దృష్టి పెట్టడానికి బదులు ఈరోజు ఎన్ని దెబ్బలు తినాలో అనే భయంతోనే నేను ఉండేవాడిని. కానీ మీరు అలాంటి గురువు కాదు. మీరు ప్రేమ మరియు ప్రోత్సాహకర ప్రవర్తనతో మమ్మల్ని చదువుపై ఏకాగ్రత పొందేలా చేసేవారు. నాలో వచ్చిన చదువుపై ఆసక్తిని చూసి నా చెల్లెళ్లకు కూడా మీరే ట్యూషన్ చెప్పాలని మా నాన్నగారు అడిగారు. అప్పుడు మీరు మీ ఇంటికి కాకుండా మా ఇంటికి వచ్చి పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు.
ఆ తర్వాత ముఖేష్ మోడల్ సోదరులు మరియు సోదరీమణులు కూడా మీ దగ్గరే చదవడం మొదలుపెట్టారు. అప్పుడు మీరు మా ఇంట్లో లేదా ముఖేష్ ఇంట్లో అందరినీ కలిపి చదివించేవారు. వేర్వేరు తరగతుల పిల్లలను మీరు అందరినీ కలిపి ఎంతో చక్కగా బోధించేవారు. అందరికీ నేర్పించడానికి మీరు స్వయంగా ఎంతగా చదువుకునేవారో ఇప్పుడు నేను అర్థం చేసుకోగలను. ఇది మీ అద్భుతమైన చమత్కారం వల్లనే సాధ్యమైంది. 5వ తరగతి వరకు 30వ ర్యాంక్ వచ్చే నేను మీ శిష్యుడిగా 6వ తరగతిలో 4వ స్థానానికి చేరుకున్నాను. 7వ తరగతిలో కూడా మీరే మా క్లాస్ టీచర్. 1971 నుండి 1974 కాలంలో మీరు నా ఆదర్శం మరియు హీరో. మనం ఎవరినైనా ఆదర్శంగా తీసుకున్నప్పుడు వారిని ఖచ్చితంగా అనుకరిస్తాం. నా రాతలో మరియు మాటల్లో చూంకీ అనే పదం వాడటం మీ వల్లే అలవడింది. మీరు దీనిని చాలాసార్లు వాడేవారు. హిందీ అక్షరాలు రాసే మీ శైలిని కూడా నేను అనుకరించాను. మేము 7వ తరగతిలో ఉన్నప్పుడు మీ రెండవ కూతురు రెహానా పుట్టింది. మీరు ముస్లిం అయినప్పటికీ మా హోలీ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకునేవారు. మీరు పాన్ తినడం ఇష్టపడేవారు. మీరు పాఠాలు చెప్పేటప్పుడు మీ నోటి నుండి జర్దా సువాసన వచ్చేది. మీ ప్రతి పని ఎంతో ఓపికతో ఉండేది. మీలోని ఓపిక మరియు క్రమశిక్షణ గొప్ప గుణాలు. క్రమశిక్షణ కోసం మీరు ఎప్పుడూ కఠినంగా ఉండేవారు కాదు. మీ ప్రేమ మరియు ప్రోత్సాహకర ప్రవర్తనతోనే క్రమశిక్షణ సాధ్యమయ్యేది. ఆ రోజుల్లో 75% కన్నా ఎక్కువ మార్కులు సాధించడాన్ని మెరిట్ అని పిలిచేవారు. 8వ తరగతిలో నేను మొదటిసారి మెరిట్ మార్కులకు దగ్గరగా వెళ్లగలిగాను. 1974 8వ తరగతి బోర్డు పరీక్షల్లో నాకు 500కి 368 మార్కులు వచ్చాయి. దీనికి మీ బోధన మరియు ప్రోత్సాహమే ప్రధాన కారణం. మీరు నిజమైన ఉపాధ్యాయులు. మీ బోధన మరియు ప్రవర్తన గురువులకు అసలైన నిర్వచనం. టీచర్స్ డే మరియు గురు పూర్ణిమ రోజుల్లో అందరూ భక్తితో స్మరించుకోవాల్సిన గురువు మీరు. మీరు గొప్ప పౌరులు మరియు దేశభక్తులు. 1977 వరకు వారాసివ్నీలో చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు మిమ్మల్ని కలిసేవాడిని. నా విజయాలను విని మీరు నన్ను ఎంతో మెచ్చుకునేవారు. గ్రాడ్యుయేట్ కాలేకపోవడం వల్ల మీరు లోయర్ డివిజన్ టీచర్గానే ఉన్నా సరే, ఎంతోమంది పై స్థాయి టీచర్ల కన్నా మీరు గొప్పవారు. 1977 తర్వాత నేను ఇంజనీరింగ్ కోసం వెళ్ళిపోయాను మరియు ఉద్యోగరీత్యా బయటే ఉన్నాను. ఆ తర్వాత నేను మళ్లీ మిమ్మల్ని కలవలేకపోయాను. ఇది మీ నుండి నేర్చుకున్న సంస్కారం. దీనివల్లనే భయం ద్వారా కాకుండా ప్రేమ ద్వారా మనం ఎదుటివారి నుండి మంచి పనిని చేయించగలమని నేను గ్రహించాను. నా క్రింద పనిచేసే అధికారులు మరియు సిబ్బందికి కూడా నేను అదే ప్రేమ మరియు ప్రోత్సాహం అందించాను. బహుశా అది 1988 సంవత్సరం. నేను వారాసివ్నీకి సెలవుల్లో వెళ్ళినప్పుడు మీ అకాల మరణం గురించి తెలిసింది. కేవలం 44 ఏళ్ల వయస్సులోనే మీరు మరణించారు. ఈ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. క్యాన్సర్ వ్యాధి మీ ప్రాణాలను తీసింది. అది బహుశా జర్దా పాన్ తినడం వల్ల వచ్చి ఉండవచ్చు. మీరు మరికొంత కాలం బతికి ఉంటే ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేవారు. మీ తర్వాత మీ కుటుంబం ఎన్ని కష్టాలు పడిందోనని నేను బాధపడుతుంటాను. మీరు పూర్తి జీవితం జీవించి ఉంటే వారిని ఆ కష్టాల నుండి కాపాడేవారు. భగవంతుడి దయవల్ల ఈ రోజు మీ పరిచయాన్ని నా మిత్రులకు అందించే అవకాశం నాకు లభించింది. మంచి పనుల ద్వారా ఒక గొప్ప వ్యక్తి ఇతరుల హృదయాల్లో ఎలా జీవిస్తారో అనడానికి మీరే నిదర్శనం. 34 ఏళ్లయింది మీరు వెళ్ళిపోయి, కానీ ఇప్పటికీ నా కృతజ్ఞత భావంలో మీరు నిలిచే ఉన్నారు. మనం కోట్ల మంది వ్యక్తులను మన హృదయంలో ఉంచుకోవచ్చు. దానికి కావాల్సిందల్లా మీలాంటి ఒక మంచి గురువు మాత్రమే. మీ శిష్యుడు రాజేష్ నుండి మీకు ఇవే శతకోటి వందనాలు. ఆదరణీయ సర్ బషీర్ అలీ సిద్దికీ. ప్రియమైన శ్రోతలకు, ఈ భాగం విన్నాక మీకు కూడా మీ ప్రియమైన గురువు గుర్తుకు వచ్చి ఉండవచ్చు. బషీర్ అలీ సిద్దికీ సర్ కేవలం ఒక టీచర్ మాత్రమే కాదు. ఆయన ఒక నమ్మకం. అది ఒక సగటు విద్యార్థిని అసాధారణ వ్యక్తిగా తీర్చిదిద్దింది. చదువు అంటే కేవలం పుస్తకాలు మరియు అంకెలు మాత్రమే కాదు. అది మనకు లభించే చిన్న చిన్న సంస్కారాల్లో ఉంటుంది. ఆయన నేర్పిన పాఠాలు నేటికీ మన జీవితంలో మార్గదర్శకంగా ఉన్నాయి. చరిత్ర ఆయనను స్మరించుకోకపోయినా, ఒక కృతజ్ఞత గల శిష్యుని హృదయంలో ఆయన ఎప్పటికీ అమరులే. ఈ భాగంతో నిలిచినందుకు మీకు ధన్యవాదాలు.
వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం, వారాసిమ్ని వీధుల నుండి మరొక అపురూపమైన జ్ఞాపకంతో. అంతవరకు సెలవు. నేను రాజేష్. నమస్తే.